జోష్ టాక్ హ్యాపెన్. యా సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్ లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే. యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్ తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి. అందరూ చూస్తారు, 1 million వ్యూస్ వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 వ్యూస్ కూడా రాకుండే. అప్పుడు జోష్ టాక్స్ ఆఫర్ వచ్చింది. అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోష్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు, బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారు అని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ ఫస్ట్ మా అన్న పోస్ట్లు పెడుతుంటే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే దానికి ఒక 500 likes, ఒక 20-30 కామెంట్స్. అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే ఒక రోజు అన్ని జిరాక్స్ తెప్పించినాం. జిరాక్స్ తెప్పించి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయిన ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 times అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీని ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను. ఇట్లా సాయిబాబా గుడి దగ్గర అక్కడ ఇస్తారు కదా, నేనన్నా అట్లెందుకు కొంచెం మంచి రిచ్ గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో బుక్ ప్రింట్ చేయించడం అంతా, నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే. ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతుంటే మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు, రైటర్ గా లేదా డైరెక్టర్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం. బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్ లో చదవండి, మజా వస్తుంది అది ఇది అని చెప్తుంటే అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం. సాయంత్రం ఇక ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీను ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీను ఒకసారి ఫంక్షన్ లో ఇస్తే బుక్ చూసి దీంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం. అట్లా వెయిట్ చేస్తుంటే మా ఎవ్వరు ఫోన్ రాకుండే. తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు చెప్పియండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ ఎందుకు, మీ బుక్ మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్సీ కృష్ణారెడ్డి ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం. కానీ మైక్ యూజ్ చేయాలి, ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్ లో చేయాలని ఇది అంతా తెలియక జస్ట్ ఫోన్ లో చేసేవాళ్ళు, అది రీచ్ కాలేదు పబ్లిక్ కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు మాకు చెప్పకుండా. ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ వ్యూస్. ఎవరు రాసిండ్రు ఇవన్నీ అంటే, నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్ లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా. అట్లా మాకు పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసారు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే. అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి వాడకుండా. అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని, మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ గివ్ అప్ ఇచ్చినాం. అప్పుడు జోష్ టాక్స్ ఛాన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ గా షూట్ చేయాలని రాజ్ శ్రీధర్ అని ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు. అతని దగ్గరికి వెళ్ళినాం, ఆయననే మా షూట్ చేసిండు, ఆయననే ఎడిట్ చేస్తుండే. గంటలు అన్నీ కూర్చుంటుంటే పొద్దున 6కి పోయి నైట్ ఆల్మోస్ట్ 11-12 వరకు ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటది, పక్కనే స్టూడియో ఉంటది, జీ స్టూడియో అని. అక్కడ షూట్ చేసి ఈవినింగ్ టైంలో పోయి
డిన్నర్ కి కూడా ఆడ బండి ఉంటుంది ఒకటి, పూరీలు ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి ఆడ తిని ఇంటికి కూడా వచ్చి 11 కి మా మమ్మీ డాడీ వెయిట్ చేసేటోళ్ళు ఏం తెచ్చిండ్రు ఈరోజు స్టోరీ వీళ్ళది అని. పెన్ డ్రైవ్ తోని టీవీ కనెక్ట్ చేసి స్టోరీ అందరం కూర్చొని చూస్తుంటే ఇంత బాగుంది అని మేమే అనుకుంటుంటివి, కానీ నిజానే బాగా వచ్చినాయి. అవి 13 స్టోరీస్ రిలీజ్ చేసినాం, అవి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన